గౌరవ మరి శశిధర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి గాని మాణిక్యం ఠాగూర్ గారిని ఉద్దేశించి గాని మాట్లాడిన మాటలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా విషయంలో కూడా వారు స్పందించారు. వీలైతే ఆ సమస్యను ముగిసిపోయేటట్టు సమసిపోయేటట్టుగా చేయాల్సిన పరిస్థితి నుంచి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడడం అనేది వారికి తగదు. పెద్దలు మరి చెన్నారెడ్డి గారి కుమారుడిగా వారికి ఒక గుర్తింపు ఉన్నది పార్టీలో. దాంతోపాటు ఒక సుదీర్ఘకాల రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న అనుబంధం కూడా ఈరోజు వారి మీద గౌరవం పెరగడానికి అవకాశం ఉన్నా కూడా పార్టీ గౌరవం తగ్గేటట్టుగా మాట్లాడడం అనేది అది పార్టీ అంశంలో మంచిది కాదు. ఇప్పటికే పార్టీలో అంతర్గత తగాదాలు పెరిగి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందనే చర్చ కార్యకర్తల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు భరోసా ఇచ్చే విధంగా మానసిక ధైర్యాన్ని నింపే విధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మేం చేసిన కామెంట్స్ ను మళ్లీ వాటిని ఇంకా రచ్చ చేసే విధంగా కాకుండా వాటిని సద్దుమణిగే విధంగా వారు ప్రయత్నం చేస్తే బాగుండేది. ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పావులుగా మారుతుందా అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది. ఇక్కడ బలగాలను మోహరించినట్టు తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు బీజేపీ చేస్తున్న కుట్రలు ఒకవైపు అయితే ప్రభుత్వం సమస్యల్లో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రశ్నించే బాధ్యతను పక్కన పెట్టి ప్రతిపక్షాలుగా అంతర్గతంగా పోరాడుకుంటున్నామనే ఒక చర్చ ప్రజల్లో వస్తున్న ఈ క్రమాన్ని పెద్దలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మీరు చెప్తే కాదనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మీరు ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితిని గమనించాల్సిన పరిస్థితిని కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్న వారికి. ఎందుకంటే వివాదాస్పదాల వల్ల వచ్చే ప్రత్యేక లాభం పార్టీకి ఏమీ లేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాల మీద మీలాంటి వారే ఇనిషియేషన్ తీసుకోండి. ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ గారి మీద జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారి మీద మనమే పలుచనైన వ్యాఖ్యలు చేస్తే అది పార్టీకి కూడా శ్రేయస్కరం కాదని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి నా విషయంలో మీరు స్పందించిన దాన్ని కూడా నేనేమి అబ్జెక్షన్ చెప్పను. ఎందుకంటే డెఫినెట్ గా మీకు అనే స్వేచ్ఛ కూడా ఉంది. ఈ అంశాన్ని అయినా చర్చించే స్వేచ్ఛ ఉంది. ఏదైనా అంశాల్లో తప్పు జరిగినట్టుగా భావిస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసిసి డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తున్న పరిస్థితి. కానీ మీలాంటి పెద్దలు ఇలా బీజేపీ టీఆర్ఎస్ కు వాళ్ళు చేస్తున్న రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆందోళనకు గురి కాకుండా గందరగోళానికి గురి కాకుండా చూసే బాధ్యత కూడా మీరు ఒక సీనియర్ నాయకునిగా మీ మీద ఉందని చెప్పి మీ మీద గౌరవంతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీకి నష్టం కల్పించే చర్యలు అని పదే పదే కార్యకర్తలు అంటున్న వాటిని కూడా మీరు సీరియస్ గా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నా. మానే గాయాలను మనం మాన్చుకుంటూ పోవాల్సిందే తప్పితే మరింత వాటిని రచ్చ చేసుకోవడం మంచిది కాదని నా విజ్ఞప్తి. అంటే నేను ప్రత్యేకించి స్పందించడం కారణం నా విషయాల్లో కూడా మీరు ఆ స్పందన చెప్పింది కాబట్టి దాన్ని నేను గౌరవిస్తాను. డెఫినెట్ మీరు అనే అంశాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు దీని వెనుక ఉన్నారని భావం వచ్చేటట్టుగా మాట్లాడడం కూడా అది నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే వారు నాతో ఏమి ఇలాంటి మాటలు అనిపించే పరిస్థితిలో లేరు. తర్వాత నేను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తానో ఇంకా ఎవరో చెప్తానో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి నా విషయాల్లో నేను బాధ్యత వహిస్తున్నాను. అది గమనించాలని విజ్ఞప్తి. పార్టీకి సంబంధించిన అంశంలో పార్టీని రక్షించుకునే ఒక బాధ్యతాయుతమైన ఒక సిన్సియర్ పొలిటీషియన్ గా మీరు మరింత ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చెప్పే ఏ అంశంలోనైనా పార్టీ కూడా విధానపరంగా కూడా సెటిలైట్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓపెన్ ఫ్లోరాస్ లో మాట్లాడొద్దని చెప్పి గతంలో ఒక హెచ్చరిక కూడా ఇచ్చిపోయినప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిని పార్టీ నాయకత్వాన్ని ఏఐసిసి నాయకత్వాన్ని కూడా ఒక డిమోరల్ చేసే విధంగా వ్యవహరించడం అనేది ఇది మంచిది కాదు. అందరికీ మంచిది కాదు. గౌరవనీయులే మీరు కూడా మేమందరం కూడా మేము ఎప్పుడు కూడా మీతో కలిసి ఉన్న వాళ్ళని. కాబట్టి దాన్ని సావధానంగా
పరిష్కారం కొరకు మీరు ప్రయత్నం చేయాలని నేను చెప్పి మరి శశిధర్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేదో గ్రూప్ తగాదాల కొరకు లేకపోతే ఒక వర్గాన్ని మద్దతుగానో ఇంకో కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అనేది కాకుండా ఒక సగటు మీ అభిమానిగా మీ కార్యకర్తకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్టీలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి మీరు కూడా ముందుకు రండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థలు పనిచేస్తున్నా కూడా మీలాంటి వాళ్ళు సహకరిస్తే మరింత మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.